ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు నుంచి మీకు శుభాలు. అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI నుంచి మీకు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రెండు ఒకటే, వేరు కాదు. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేది సహవాసం, GMC గిడియోన్ మిషన్ చర్చ్ అనేది ఈ సహవాసంలో ఉన్నటి సంఘం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సహవాసంలో సుమారు 2-3 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తమిళనాడులోనూ మాతో కలిసి సుమారు 130 మంది సేవకులు సేవ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆయనను హెచ్చించాలి అనేటువంటి ఉద్దేశంతో పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పరిచర్య చేస్తున్న దాని ఫలితంగా వాళ్ళ పరిచర్యలు విస్తరిస్తున్నాయి. అనేక మందిని రీచ్ అవుతున్నారు, యూత్ని రీచ్ అవుతున్నారు, బ్యాప్టిజాలు ఇస్తున్నారు, బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నారు, కొత్త గ్రామాలకు వెళ్తున్నారు, దైవ కార్యాలు జరుగుతున్నాయి, ద్వారాలు తెరవబడుతున్నాయి. సేవకుల యొక్క భద్రత కోసం ఈ దినాల్లో మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. వారి యొక్క భద్రత, వారి యొక్క అవసరతలు తీర్చబడాలి. వాళ్ళకి ఫైనాన్స్ కావాలి. ఎలక్షన్ టైం కదా అని చెప్పేసి అక్కడ ఇక్కడ రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా చేతులు చాపకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రభు వైపు చూసి, ఆయన వైపు కనులెత్తు చూచి ఆయన దగ్గర నుంచి పొందుకునేటువంటి అనుభవంలో ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. వారానికి ఒకసారి కాదు, వారానికి 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎవ్రీ డే ప్రోగ్రామ్ ఇది. వ్యయ ప్రయాసకులకు ఓర్చి ప్రభు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ప్రభు నాకు సాయం చేస్తున్నాడు. నిజంగా అది ప్రభు సహాయమే కానీ మరొకటి కాదు. ప్రభు వనరులు అనుగ్రహిస్తున్నాడు. నేను డబ్బున్నవాడిని కాదు, కానీ సేవ చేయాలనే ఆశ ఉన్నవాడిని అంతవరకే. ప్రభు నా ఆశను, నా వాంఛను చూస్తున్నాడు, ఎరిగి ఉన్నాడు. కాబట్టి పరిచర్య ఎలాగైనా కొనసాగాలి. 1 సంవత్సరం చేద్దాము అనుకుని ఆరంభించాను. ఇప్పుడు 5వ సంవత్సరంలో ప్రవేశించాను. టీవీ మినిస్ట్రీ యొక్క ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ టీవీ మినిస్ట్రీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేరొక ఛానల్లో TTTV అనేటువంటి ఛానల్లో సుమారు 213 ప్రసంగాలు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. 1590 ఎపిసోడ్లు ప్లస్ అవక 200 చిల్లర, ఇంచుమించు 1800 ఎపిసోడ్ల వరకు, సందేశాల వరకు టీవీలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో, రాబోయే 1, 2, 3, 4, 5 తరాల తర్వాత అవి ఎవరికి ఆశీర్వాదకరంగా మారుతాయో లేదో నాకు తెలియదు. ఎవరికైనా కొంతమందికి ఆశీర్వాదకరంగా మారొచ్చని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. దేవుని వాక్యం ధ్యానించడం అంటే దేవుని వాక్యం చదవడం అని కాదు. న్యూస్ పేపర్ చదువుతాం, అలాగైతే దేవుని వాక్యాన్ని చదవడంలో ఎటువంటి అర్థం లేదు. ధ్యానించడం అనగా చదవడం అనేది బేసిక్ స్టెప్, ధ్యానించడం అనేది నాట్ బేసిక్. దిస్ ఇస్ సెకండరీ స్టెప్, డీపర్ స్టెప్. చదవడము అనేది 1000 మూరలు కొలిచి లేకపోతే వెళ్ళినట్టు లోతు, చీల మండలపు లోతు అనుకుందాం. ధ్యానించడము అనేది మరో 1000 మూరల లోతు, మోకాళ్ళ లోతు అనుభవం. ఈ చదివినటువంటి ధ్యానించినటువంటి విషయాన్ని అన్వయించుకోవడం అనేది, అప్లై చేసుకోవడం అనేది మరింత 1000 మూరల లోతు, ఎదలోతు లేకపోతే మొలలోతు అని చెప్పబడినట్టు లోతు అది. తర్వాత ఇతరులకు ప్రకటించేటువంటి అనుభవం.
నేను ఏదైతే చదివానో, ఏదైతే ధ్యానించానో, ఏదైతే అన్వయించుకున్నానో దాన్ని ఇతరులకు బోధించి పంచుకొని ప్రచారం చేసేటువంటి అనుభవం నాకుందో అది ఈదవలసినంత లోతైనటువంటి అనుభవం. అది దట్ ఈస్ టూ డీపర్ ఎక్స్పీరియన్స్. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు, ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, గ్రహించువాడును, గైకొనువాడును ధన్యుడు. పూర్తిగా చదువువాడు ధన్యుడు అని కాదు, చదివి గ్రహించి గైకొనువాడు అంటే అబ్జర్వ్ చేసేవాడు, అనగా ప్రాక్టీస్ చేసేవాడు ధన్యుడు. అందరూ ధన్యులు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాలు డైలీ ధ్యానం చేయండి. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు టైం లేదు కాబట్టి తీరిగ్గా తినలేము, బాగా నవిలి తీరిగ్గా తినలేము. పస్కా భుజిస్తున్నట్లుగా పఠనము అనేది పస్కా భుజిస్తున్నట్లుగా వేగంగా తినడం లాంటిది. ధ్యానించడం అనేది నెమరు వేసుకుంటూ నిదానంగా తినడం అదనమాట. కాబట్టి రీడింగ్కి మెడిటేటింగ్కి ఉన్నట్టు వ్యత్యాసం తెలుసు, అయినప్పటికీ మళ్ళీ జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, యెహోవా యందలి భయం, సృష్టికర్త యందలి భయం, యేసునందలి భయం. మనకు భయం కావాలి. సంఘము ప్రభువునందలి భయము చేత, చదువుతున్నాను ఆ మాట, కావున యూదయ, జుడియా, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండేను. దేవుని స్తోత్రం, బాగానే ఉంది. మరియు ప్రభువునందలి భయము, ఆర్ ఫియర్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. విస్తరించాలి అంటే, విస్తరించబడాలంటే ప్రభువునందరూ భయం యొక్క అవసరం ఉంది. ఈ సంగతి తెలుసుకొని, అనగా ఎవరో కాదు, బయటోళ్ళకి ఎవరికో కాదు, యాజకుని, ప్రధాన యాజకుని యొక్క కుమారులకు జరిగినటువంటి చేదు అనుభవం, అదొక పాఠం. అధికారులకు జరిగేది మనకొక పాఠం, అధికారుల కుటుంబానికి జరిగేది మనకొక పాఠం. దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. పరిస్థితుల ద్వారా మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఘనపరచాలి. ఘనము అంటే గ్లోరీ ఇవ్వాలి, ఘనత అంటే గ్లోరీ. ఘనతను అర్పించాలి. ఏ విధంగా బలి పశువుని బలిపీఠం మీద పెడతామో, దాని యొక్క కొవ్వును పెట్టి అర్పిస్తామో, ఆ కొవ్వు రుచికరంగా ఉంటుంది, కొవ్వుని ఇష్టపడతారు. ఆ మాంసముతో పాటు మాంసము ఉడకడానికి అనుకూలంగా కొవ్వుని వాడతారు. సరే, దేవుని స్తోత్రం. కొంతమంది కొవ్వు ఇష్టపడతారు, కొంతమంది కొవ్వు ఇష్టపడరు. నేను ఫిజికల్గా మాట్లాడలేదు. ఘనత చెల్లించినప్పుడు నాకు రావలసిన మహిమను నేను దొంగలించను. నేను దొంగలించేవాడిని కాదు. ఆయనకు రావలసిన ఘనతను మనం ఎవరు దొంగలించడానికి వీల్లేదు. దాన్ని అలౌ చేయడు ఆయన. ఇతరులకు రావలసిన మహిమ ఆయన తీసుకోడు. ఆయనకు చెందవలసిన ఘనత ఆయనకు చెందాల్సిందే. దైవపుత్రులారా ఆరోపించుడి, ప్రభావ మహిమలను ఆయనకు ఆరోపించండి. ద సన్స్ ఆఫ్ గాడ్, దేవపుత్రులారా అని కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. రెండవది, విశ్వసించడం మాత్రమే కాదు, విసర్జించడం జరగవచ్చు. విశ్వసించినప్పుడు వెంబడించడం జరగవచ్చు. విశ్వసించినప్పుడు ఇక్కడ ఒప్పుకోవడం జరగవచ్చు. ఇన్ని జరగవచ్చు. విశ్వసించినప్పుడు మన ఆ విశ్వాసము కలిగినటువంటి అనుభవంలో మన జీవితము సువాసనగా, పరిమళ వాసనగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఘనపరిచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు. మూడోది, దైవ కార్యాలు జరగడానికి మనం కొన్ని ద్వారాలు తెరిచినప్పుడు, అలౌ చేసినప్పుడు. ఎస్ లార్డ్, డూ యువర్ వర్క్స్. ఎస్ లార్డ్,
ఐఎమ్ రెడీ టు రిసీవ్ యువర్ వర్క్స్ అండ్ సీ యువర్ వర్క్స్ అన్న అనుభవం ఏర్పడినప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐక్యత ఏర్పడినప్పుడు వారందరూ ఏకాత్మ కలిగిన వారే ఉన్నారు. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉందాం. శ్రద్ధ కలిగి ఉందాం. దాని విషయంలో ఇంట్రెస్టెడ్గా ఉందాం. దేని విషయంలో? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండుడి. ఇక్కడ రాయబడింది, ప్రభువు అనుగ్రహించేటువంటి సమాధానం పొందుకొని ఐక్యత కాపాడుకోవడంలో, ఐక్యతను మెయింటైన్ చేయడంలో రెడీగా ఉండండి, అలర్ట్గా ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐదవది, పశ్చాత్తాపడినప్పుడు, వెన్ వి రిపెంట్, ఐఎమ్ సారీ బ్రదర్స్, ఐఎమ్ సారీ మిస్టర్ పాల్, ఐఎమ్ సారీ మిస్టర్ సైలస్ అని జైలు అధికారి అనలేదు. కానీ అన్నట్లుగా ఏంటంటే, ఒక జైలు అధికారి ఏంటంటే ఖైదీకి సాగిలపడడం ఏంటి? ఏ వ్యక్తి చేత శిక్షించబడ్డారో ఆ వ్యక్తి ద్వారా వారు స్వీకరించబడ్డారు ఇంటికి. తన జీవితంలో అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక 10-20 సంవత్సరాలు జైలర్గా ఎక్స్పీరియన్స్ ఉందనుకున్నాం. ఇన్ని రోజుల ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఏనాడు ఖైదీని తన ఇంటికి తీసుకుని వెళ్ళలేదు. అనవసరంగా కొట్టామండి, కొట్టకుండా ఉండాల్సిందే. సరే, ఏం చేస్తాం? కొట్టకుండా ఉండాల్సిందే. సరే, కొట్టేశాం, వాళ్ళకి గాయాలు అయిపోయినాయి. దానికి ప్రాయశ్చిత్తం, దానికి పరిహారం ఏంటి? వాడి ఇంటికి పోయి వాడి గాయములు కడిగి 33వ వచనంలో వారిని తీసుకుని వచ్చి వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన 30లో రాయబడింది. వారిని తీసుకుని వచ్చని రాయబడింది. వారి గాయములు కడిగిన వెంటనే అతని ఇంటి వారు బాప్తిజం పొందిరి. బాప్తిజం తర్వాత భోజనాలు అంటే ఆయన తిన్నాడని కాదు, వాళ్ళు తిన్నటువంటి జైలు కూడు కాదు, వాళ్ళకి దేవుడు ఖైదీలైనప్పటికీ కూడా ఇంటి కూడుని పెట్టాడు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చెప్పనొచ్చు, నేను వీళ్ళిద్దరిని తీసుకొని పోతున్నాను, మళ్ళీ వస్తాను, 1 గంట 2 గంటల తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళిండొచ్చు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏంటి ఇతను ఎక్కడికి, మళ్ళీ చెప్తాను ఇవన్నీ. ఖైదీల్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ వలన ప్రాబ్లం లేదు అని భావించాడు కనుక తీసుకుని పోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న ఆలోచించాం. రండి, ఈ సమయంలో మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. మనకు సమయం కొద్దిగా ఉంది, మనకి ఎక్కువ సమయం లేదు. కాకపోతే ఈ 26 నిమిషాలు 27 నిమిషాలు 2 గంటల్లాగా అనిపిస్తుంది. ఓ సినిమా 2.5 గంట 3 గంటల సినిమా చూస్తే అది అప్పుడే తొందరగా అయిపోయింది ఏంటి అని అనిపిస్తుంది. షాపింగ్కి వెళ్తే ఎంతసేపు 3-4 గంటలు ఉన్నా కానీ సమయం తెలియదు. అప్పుడే ఇంత టైం అయిందా అని అనిపిస్తుంది. అదే దేవుని సన్నిధికి వచ్చి ఒక అరగంట సేపటికి చాలాసేపు అయింది, ఏమి ఇంకా ముగించడైనా. కొన్నిసార్లు నేను చెప్పేటువంటి 26 నిమిషాల ప్రసంగం నాకే ఎక్కువసేపు అనిపిస్తుంటుంది. నాకే అనిపించినప్పుడు వినేవాళ్ళకి ఎక్కువసేపు అనిపించినప్పుడు ఏం వినగలరు? అందుకని ఈరోజు షార్ట్లో వచ్చేసి 1 minute మెసేజ్లు వచ్చేసి వెరీ షార్ట్ మెసేజ్, జస్ట్ ఒక పాయింట్ చెప్పేసి వదులుతున్నారు. ప్రజలకు వినే ఓపికలు లేవు. మాట్లాడేటువంటి ఓపిక ఉంది కానీ వినేటువంటి ఓపిక ఎవరికి లేదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంపైన సువాసన గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు మరొక విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి నూకలాయెను. Large numbers of those who had been practicing magic took all of their books and scrolls of spells and incantations and publicly burned them. When the value of all the books and scrolls was calculated, it all came to several $million. 50,000 silver drachmas, and some historians have said that one lamb would be sold for 1 silver drachma.
అనగా వీళ్ళు కాల్చినటువంటి పుస్తకాల విలువ ఎంత అంటే దాంతో 50,000 గొర్రె పిల్లలు కొనొచ్చంట. ఆలోచించుకోండి, 50,000 గొర్రె పిల్లల్ని కొనగలిగినంత ఖరీదైనటువంటి ఆ సాహిత్యం. ద ప్రైస్ ఆఫ్ ఎ ఈవ్ lamb today is about $150. A drachma was one day's wage and 50,000 drachmas would be 100 years. ఒక 100 సంవత్సరాల కూలీతో సమానమైనటువంటి అమౌంట్. ఈ రోజుల్లో ఒక అమెరికా దేశంలో ఒక గొర్రె పిల్లను కొనాలంటే $150 అవసరం అవుతుందట. $150 ఉంటే ఒక గొర్రె పిల్లను కొనవచ్చు. $1 సుమారు 75 నుంచి 80 రూపాయల వరకు ఉంది. చూడండి, అటువంటిది 50,000 గొర్రె పిల్లలను కొనగలిగినంత సంపన్నులు మనం అని కాదు, వాళ్ళు సంపన్నులు అని కాదు, అంత సాహిత్యము తగలబడిపోయింది అని అర్థం. దాని వర్త్ ఎంత, దాని విలువ ఎంత, దాని నెట్ వాల్యూ ఎంత అని చెప్పడం కోసం చెప్పాను నేను. సరే, ఇక్కడ రాయబడిన మాట, ఒక మాట వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం. మంత్ర విద్య చేర్పిన కొందరు తమ గ్రంథాన్ని తెచ్చి అందరి సమక్షంలో వాటిని కాల్చివేశారు. ఆ తదుపరి వారు తమ కాల్చిన గ్రంథాలను వెలకట్టి వాటి వల్ల సుమారు 50,000 ద్రాక్షాలను నిర్ణయించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 50,000 డ్రాక్మాస్. ఇక్కడ రాయబడిన మాటలు, ఇక్కడ ఒక మాట నేను ఎంఫసైజ్ చేయదలుచుకున్నాను. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు, అభ్యాసం చేసిన వాళ్ళు, అభ్యాసం కూసు విద్య అన్నారు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. ఇక్కడ రాయబడింది మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు. అంటే దాని అర్థం ప్రాక్సంటోన్ అనేటువంటి గ్రీకు పదం యొక్క అర్థం అభ్యసించిన వారు అని కాదు, ప్రదర్శించిన వారు. అనగా మ్యాజికల్ షోస్ చేసిన వాళ్ళు. ఎవరికైతే వేదికలు దొరికాయో వేదికలను ఆధారంగా చేసుకుని తమ ఈ మాంత్రిక విద్యల యొక్క టాలెంట్ ప్రదర్శించిన వాళ్ళు, ఈ ఇంద్రజాలం యొక్క శక్తిని లేకపోతే ఇంద్రజాలం యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించిన వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభ్యాసం, ప్రాక్టీస్ అనే దానికి, లేకపోతే పర్ఫార్మెన్స్ అనగా ప్రాక్టీస్ లేకపోతే పర్ఫార్మెన్స్ లేదు. చక్కటి ప్రాక్టీస్ చేసామనుకోండి చక్కటి పర్ఫార్మెన్స్ వస్తుంది. అందుకనే ఆదివారపు ఆరాధన కోసమని శనివారం కొన్ని సంఘాలు ప్రాక్టీస్ చేస్తున్నాయి. క్వైర్ ప్రాక్టీస్, లేకపోతే రిహార్సల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము సేవకులుగా మేము ఎటువంటి ప్రాక్టీస్ చేయం. దేవుని వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేస్తాం, ప్రభువు నడిపింపు. ఈ చెప్పిన ప్రసంగం ముందుగా ట్రైల్ వేసుకొని మేము రాము. ఆ సమయంలో మీకేం కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. మీ అంతవరకే. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు టెన్షన్ ఫ్రీగా ఉండండి, రిలాక్స్డ్గా ఉండండి అన్నట్టుగా ప్రభువు మనతో మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని అభ్యాసాల గురించి, 6 అభ్యాసాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి అభ్యాసం 19వ అధ్యాయం 19వ వచనం, మాంత్రిక విద్యాభ్యాసం. ఎఫెసీ పట్టణములో మాంత్రిక శక్తులు ఉన్నాయి. వాళ్ళు తాయెత్తులు లేకపోతే ఎఫెషియన్ లెటర్స్ అనబడినటువంటి లెటర్స్. పాత రోజుల్లో నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు వీటి మీద విశ్వాసం కలిగినట్టు ప్రజలకి కొన్ని తాయెత్తులు కట్టించేవాడట. తాయెత్తులు కట్టించేటప్పుడు లోపల నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనే వాగ్దానం రాసి చుట్టుపెట్టి తాయెత్తు ఇచ్చేవాడట. అంటే అలా చేయమని నేను అనలేదు, అలా జరిగింది అని చెప్తున్నాను అంతవరకే. ఇది కరెక్టా కాదా అనేది నేను ఇప్పుడు దాంట్లో వెళ్ళలేదు. స్తోత్రం, హల్లెలూయా. అభ్యాసం 1 మాంత్రిక విద్య యొక్క అభ్యాసం. 2వది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి, ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అభ్యసించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఐగుప్తు దేశంలో ఎన్ని విద్యలు ఉన్నాయో ఆ విద్యలన్నీ అభ్యసించాడు. ఇజ్రాయెల్ దేశపు విద్యలన్నీ అభ్యసించాడని కాదు, ఇంచుమించు ఆయన ఈజిప్షియన్ లాగా మారాడు అన్నానికి. సో మోసెస్ వాస్ ఫుల్లీ ట్రైన్డ్ ఇన్ ద రాయల్ కోర్ట్స్, అనగా రాజంతపురాల్లో ఫుల్ ట్రైన్ అయ్యాడు. అండ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద హైయెస్ట్ విజ్డమ్ ఈజిప్ట్ హ్యాడ్ టు ఆఫర్. ఐగుప్తు దేశం ఇవ్వగలిగినటువంటి మ్యాక్సిమం గ్రేటెస్ట్ సన్మానం. దేవుని స్తోత్రం. So Moses was fully trained in the royal courts and educated in the highest wisdom Egypt had offer. Egypt వారు తనకు ఆఫర్ చేసినట్లు బెస్ట్ ఎడ్యుకేషన్ until he arose a powerful prince and eloquent orator. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం రెండోది ఐగుప్తు విద్యలు. ఒకటి మాంత్రిక విద్య, రెండవది ఐగుప్తు విద్య. మూడో విద్యను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం. నానా బాబు నీ పేరేంటో నాకు గుర్తులేదు. డేవిడ్ అండి. ఓకే, డేవిడ్ బాబు, డేవిడ్. అతని గురించి నీకు తెలియదేమో, మన శత్రువు గురించి నీకు తెలియదేమో. 40 రోజులుగా మనల్ని బెదరగొడుతున్నాడు. వాడి హైట్ వెయిట్ చాలా హైట్, ఆర్డినరీ పర్సన్ కాదు అతను. హీఈస్ నాట్ ఎ డ్వార్ఫ్, హీఈస్ ఎ జైజాంట్. జైజాంటిజంతో బాధపడుతున్నాడు అతను. కాబట్టి అతన్ని జనరల్గా నేను చెప్తున్నాను, అతన్ని ఫేస్ చేసే శక్తి నీకు లేదు. కాబట్టి ఈ ఐడియా విత్డ్రా చేసుకో, ఉపసంహరించుకో, నామినేషన్ ఉపసంహరణలాగా అలా చేసుకో అన్నట్లుగా. దేవుని స్తోత్రం. సార్ నాకు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం లేకపోతే మాత్రం ఏంటి, 2 సాక్ష్యాలు చెప్తాను. సాక్ష్యాలు చెప్పాడు. ఓ సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు. అలాగైతే ఈ మనిషి, ఈ ఫిలిష్తీయుడు సింహం కన్నా లేకపోతే ఎలుగుబంటి కన్నా పెద్ద డేంజరస్ అని నేను అనుకోవడం లేదు. హైట్ ఉండొచ్చు, ఎలుగుబంటి కన్నా హైట్ ఉండొచ్చు, ఎలుగుబంటి కన్నా వెయిట్ ఉండొచ్చు. బట్ I can easily conquer this man. I will easily defeat this guy అని చెప్పి ఉండొచ్చు. ఏదో జరిగింది ఫైనల్గా. యుద్ధాభ్యాసం. కీర్తనాకారుడు అన్నాడు, ఆ రోజు నన్ను యుద్ధాభ్యాసం లేదని పరిహసించి ఉండొచ్చు, నా చేతి వేళ్లకు పోరాటమును, నా చేతులకు యుద్ధమును నేర్పించువాడు ఆయనే. హీఈస్ మై టీచర్, మై గురు, మై గాడ్ ఈజ్ మై గురు ఇన్ బ్యాటిల్స్. యుద్ధ శాస్త్రములో నన్ను ప్రవీణుడిగా చేసేవాడు, నాకు పోరాటాన్ని నేర్పించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, స్త్రీలారా, స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా యెహోవా మాట వినాలి. వినండి. మీ నెక్స్ట్ జనరేషన్కి రోదనము చేయడం నేర్పించండి, ఏడవడం నేర్పించండి. నవ్వడం కాదు, ఎకిల్ నవ్వులు నవ్వడం కాదు. అంగలార్పు విద్యను అనగా లామెంటేషన్ని నేర్పించమని, విలాప శాస్త్రాన్ని నేర్పించమని, విజ్ఞాన శాస్త్రం అని కాదు, విలాప శాస్త్రాన్ని నేర్పించమని ప్రవక్త ద్వారా చెప్తున్న మాట మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట 4వది అంగలార్పు విద్య అనగా ఏడ్చేటువంటి విద్య. అందరూ ఏడవలేరు, అందరికీ ఏడుపు రాదు. ఏడవాలని ప్రయత్నం చేసినప్పటికీ ఏడవలేరు కొంతమంది. 5వ విషయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 25వ వచనం. ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మలో, తన ఇన్సైడ్లో తీవ్రపడి లేకపోతే కొద్దిగా ఫైర్ గురై యోహాను బాప్తిజము మాత్రమే తెలుసుకొనిన వాడై యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. దేవుని స్తోత్రం. యూదా విద్యను అభ్యసించినటువంటి అపోలో అనేటువంటి వ్యక్తి, యూదా మతశాస్త్రపు విద్యల్ని, ధర్మశాస్త్రాన్ని విద్యగా లేదా ధర్మశాస్త్ర విద్యను నేర్చుకున్న వ్యక్తి,
మత విద్యను నేర్చుకున్నాడు. మాంత్రిక విద్యను నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐగుప్తు విద్యను నేర్చుకున్న మోషే ఉన్నాడు. యుద్ధ విద్యను నేర్చుకున్న, యుద్ధాభ్యాసం చేసినటువంటి గొలియాతు ఉన్నాడు. అంగలార్పు విద్య నేర్పించబడాలని ఇశ్రాయేలు స్త్రీలకు చెప్పబడింది. మత విద్యను నేర్చుకున్నటువంటి అపోలోస్ అనేటువంటి విద్వాంసుడు, ప్రవీణుడు. తర్వాత ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1:32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణానికి తగిన వారండి. దే ఆర్ ఫిట్ ఫర్ డెత్, పనిష్మెంట్. దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. Although they are fully aware of God's laws and proper order and knowing that those who do all of these things deserve to die, yet they still go headlong into darkness, encouraging others to do the same and applauding them what they do. వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని గురించి రోమీయులకు రాసిన పత్రిక 1:32 మనం చదువుకున్నాం. అక్కడ సుమారు 21 లక్షణాలు, చెడు లక్షణాల గురించి రాబడింది. ఇట్టి కార్యములు అభ్యసించువారు, ఇట్టి కార్యములు ప్రదర్శించువారు, ఇట్టి కార్యములు చేయువారు, ఇట్టి కార్యములలో ప్రవీణులుగా మారుతున్నవారు. దేవుని స్తోత్రం. వీరు మరణానికి తగినవారు. కాబట్టి ఈ మరణానికి తగినటువంటి కార్యములు, చెడు కార్యాలు చేయకుండా ముందుకు సాగుతూ ఆత్మ సంబంధమైన అభ్యాసం చేస్తూ, ఆత్మ సంబంధమైన యుద్ధాభ్యాసం చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.